వీడియోలో వచ్చేసి మనకి డిప్లొమా సివిల్ ఇంజనీర్ అంటే ఏంటి, వాటి కోర్స్ డ్యూరేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామినేషన్ టైప్ ఎలా ఉంటుంది, ఎలిజిబిలిటీ, నెక్స్ట్ డీటెయిల్డ్ సెమ్ వైజ్ సబ్జెక్ట్స్ అయితే చూద్దాం. అడ్మిషన్ ప్రాసెస్, కోర్స్ ఫీ, యావరేజ్ శాలరీ, నెక్స్ట్ వచ్చేసి మనకి కెరియర్ ఆఫ్టర్ డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ తర్వాత ఎలా ఉంటుంది, అడిషనల్ కోర్సెస్ కూడా చూద్దాం అనమాట. హైయర్ ఎడ్యుకేషన్, టాప్ రిక్రూటింగ్ కంపెనీస్ ఏమున్నాయి అండ్ జాబ్ పొజిషన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, గవర్నమెంట్ సెక్టర్ జాబ్స్ అండ్ ప్రైవేట్ సెక్టర్ యొక్క జాబ్స్ని అయితే చూద్దాం అనమాట. ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే డీటెయిల్గా ఈ వీడియోలో అయితే ఉంటుందన్నమాట. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది రిగార్డింగ్ డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ గురించి. అయితే ముందుగా వచ్చేసి మనకి డిప్లొమా సివిల్ ఇంజనీర్కి చాలా డిమాండ్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి బీటెక్లో మనకి సిఎస్సికి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి ఎలా డిమాండ్ ఉందో ఈక్వల్గా ఈ సివిల్ ఇంజనీరింగ్కి కూడా అంతే డిమాండ్ ఉందని చెప్తాను నేనైతే. ఎందుకంటే మనకి మ్యాథ్స్ చూసినట్లయితే మనకి రోడ్స్ కన్స్ట్రక్షన్స్ కావచ్చు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కావచ్చు, ఇవైతే మనకి ఎప్పుడు అయితే జరగాల్సిన విషయాలు. నెక్స్ట్ మనకి వీటిలో ఎప్పుడు వేకెన్సీస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ మనకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా మనకి ఫుల్ వేకెన్సీస్ అయితే ఉంటాయి అనమాట. లైక్ గవర్నమెంట్ సెక్టర్లో కావచ్చు, ప్రైవేట్ సెక్టర్లో కావచ్చు. మ్యాథ్స్ చాలామంది ఎక్కువ ఏం చేస్తారంటే మనకి ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకొని దాని తర్వాత సివిల్ ఇంజనీరింగ్ కోర్స్ అయితే చేస్తారు లైక్ బీటెక్లో. కానీ అలా చేయడం వల్ల ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ఎక్కువ రాదనమాట. మ్యాథ్స్ ఎవరైతే సివిల్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్ తీసుకొని దాని తర్వాత బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేస్తే నాకు తెలిసైతే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అండ్ చాలా ప్రాక్టికల్ నాలెడ్జ్ అయితే వస్తుంది. లైక్ మనకి డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ చేసినట్లయితే మీరు ఈ 3 ఇయర్స్లోనే మీకు డిఫరెంట్ ప్రాక్టికల్స్ చూస్తారు. నెక్స్ట్ మనకి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కూడా మనకి దీంట్లోనే ఉంటుంది. అదే మీరు బీటెక్ వెళ్ళారంటే మ్యాథ్స్ మీరు ఇక్కడ ఏం సబ్జెక్ట్స్ ఉన్నాయో మ్యాథ్స్ అవే సబ్జెక్ట్స్ అక్కడ ఉంటాయి అండ్ అడిషనల్ టాపిక్స్ అండ్ అడిషనల్ సబ్జెక్ట్స్ అయితే కొన్ని అక్కడ యాడ్ అవుతాయి అనమాట. ఎవరైతే సివిల్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా డిప్లొమా జాయిన్ అయ్యి డిప్లొమా నుంచి బీటెక్ వెళ్తే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఫ్యూచర్ అయితే. ఈ కోర్స్ డ్యూరేషన్ చూసుకున్నట్లయితే మనకి 3 ఇయర్స్ అయితే ఉంటుంది. దీని ఎగ్జామినేషన్ టైప్ వచ్చేసి మనకి సెమిస్టర్ విధానం అయితే ఉంటుంది. అంటే మనకి ఇయర్కి 2 సెమ్స్ అయితే ఉంటాయి అన్నమాట. టోటల్గా మనకి 3 ఇయర్స్ కాబట్టి మనకి 6 సెమిస్టర్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ విషయానికి వచ్చినట్లయితే మనకి 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాల్సి ఉంటుంది, 50% మార్క్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి అడ్మిషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. లైక్ మనకి మేనేజ్మెంట్ కోటాలో కూడా మనకి సీట్స్ అయితే దొరుకుతాయి అనమాట ప్రైవేట్ కాలేజెస్లలో. అండ్ మనకి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో చూసినట్లయితే మనకి టీఎస్ పాలిసెట్ కావచ్చు, ఏపీ పాలిసెట్ కావచ్చు, ఈ ఎగ్జామ్స్ రాసినట్లయితే మనకి యూనివర్సిటీస్లలో కావచ్చు, లేదా గవర్నమెంట్ కాలేజ్లలో అయినా కావచ్చు, ప్రైవేట్ కాలేజ్లలో అయినా కావచ్చు, ఇలా మనకి డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్లో మనకి సీట్స్ అయితే వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి కోర్స్ ఫీజు. ఈ కోర్స్ ఫీజు చూసుకున్నట్లయితే మనకి కాలేజెస్ని బట్టి ఉంటుంది. లైక్ మనకి గవర్నమెంట్ కాలేజ్ వచ్చేసి మనకి చాలా తక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు కంపేర్డ్ టు ప్రైవేట్ కాలేజ్ చూసేస్తే. నేను బేసిక్ చెప్తున్నాను, మనకి 10,000 టు మనకి 5 lakhs వరకు అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి సెమ్ వైజ్ సబ్జెక్ట్స్ అయితే చూద్దాం అనమాట. టోటల్గా మనకి 3 ఇయర్స్ కాబట్టి 6 సెమిస్టర్స్ అయితే ఉంటాయి అనమాట. మనకి లాస్ట్ వచ్చేసి మనకి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. ముందుగా వచ్చేసి మనకి ఫస్ట్ సెమిస్టర్లో ఉండే సబ్జెక్ట్స్ అయితే చూద్దాం. మనకి ఇంగ్లీష్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1 అయితే ఉంటుంది అండ్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ 1 కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంజనీరింగ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 1 ఉంటుంది. ఇంజనీరింగ్ మెకానిక్స్ 1 కూడా ఉంటుంది అనమాట. సర్వేయింగ్ 1 ఉంటుంది. ఇంజనీరింగ్ డ్రాయింగ్ 1 ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ల్యాబ్స్ అయితే ఉంటాయి. అంటే మనకి సర్వేయింగ్ ల్యాబ్ కావచ్చు, ఫిజిక్స్ ల్యాబ్ కావచ్చు, కెమిస్ట్రీ ల్యాబ్ కావచ్చు, నెక్స్ట్ మనకి కంప్యూటర్ ఫండమెంటల్స్ యొక్క ల్యాబ్ కూడా ఉంటుందన్నమాట. ఇవి వచ్చేసి మనకి ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమ్. నెక్స్ట్ వచ్చేసి మనకి సెకండ్ సెమిస్టర్లో చూసుకున్నట్లయితే మనకి ఇంగ్లీష్ 2 ఉంటుంది, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 ఉంటుంది, ఇంజనీరింగ్ ఫిజిక్స్ 2 ఉంటుంది, ఇంజనీరింగ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 2 ఉంటుంది, ఇంజనీరింగ్ మెకానిక్స్ 2 ఉంటుంది, సర్వేయింగ్ 2 ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంజనీరింగ్ డ్రాయింగ్ 2 అయితే ఉంటుంది. నెక్స్ట్ ల్యాబ్స్ లైక్ సర్వేయింగ్ ల్యాబ్ కావచ్చు, ఫిజిక్స్ ల్యాబ్ కావచ్చు, కెమిస్ట్రీ ల్యాబ్ కావచ్చు, కంప్యూటర్ ఫండమెంటల్స్ ల్యాబ్ కావచ్చు, ఇవన్నీ ల్యాబ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి థర్డ్ సెమిస్టర్లో చూసుకున్నట్లయితే మనకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 3 అయితే ఉంటుంది, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటుంది, కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ఉంటుంది, కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్ ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ 1 అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి సర్వేయింగ్ 3 కూడా మనకి థర్డ్ సెమిస్టర్లో అయితే ఉంటుంది. సివిల్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ 1 అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ లైఫ్ స్కిల్స్ ల్యాబ్ ప్రాక్టీస్ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకి సర్వేయింగ్ సంబంధించిన ల్యాబ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ మనకి మెటీరియల్ టెస్టింగ్ ల్యాబ్ కూడా మనకి ల్యాబ్స్లో అయితే యాడ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి 4th సెమిస్టర్లో చూసినట్లయితే మనకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 4 ఉంటుంది, థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉంటుంది, క్వాంటిటీ సర్వేయింగ్ 1 ఉంటుంది, హైడ్రాలిక్స్ కూడా మనకి 4th సెమిస్టర్లో అయితే ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ 2 కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇరిగేషన్
ఇంజనీరింగ్ ఉంటుంది, సివిల్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ 2 కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి క్యాడ్ ల్యాబ్ ప్రాక్టీస్ అయితే ఉంటుందన్నమాట. హైడ్రాలిక్స్ సంబంధించిన ల్యాబ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ మనకి ప్రోగ్రామింగ్ ఇన్ సి ల్యాబ్ కూడా మనకి 4th సెమిస్టర్లో అయితే యాడ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి 5th సెమిస్టర్లో చూసుకున్నట్లయితే మనకి రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ అయితే ఉంటుంది, స్టీల్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ మనకి క్వాంటిటీ సర్వేయింగ్ 2 అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ కూడా ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలక్టివ్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ 3 ఎలక్టివ్ సబ్జెక్ట్స్లో మనకి ఏదైనా ఒకటి అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో వచ్చేసి మనకి లో కాస్ట్ హౌసింగ్, రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి జియో టెక్నికల్ ఇంజనీరింగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి మెయింటెనెన్స్ ఆఫ్ బిల్డింగ్స్ ఉంటుంది. ఈ 3 సబ్జెక్ట్స్లో మనకి ఏదైనా ఒకటి అయితే చూస్ చేసుకోవాలి, ఎలక్టివ్ సబ్జెక్ట్స్ అంటారు వాటిని. నెక్స్ట్ వచ్చేసి మనకి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అయితే ఉంటుంది, క్యాడ్ ల్యాబ్ ఉంటుంది, సివిల్ ఇంజనీరింగ్ వర్క్షాప్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రాజెక్ట్ వర్క్ సంబంధించింది కూడా మనకి 5th సెమిస్టర్లో అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి లాస్ట్ సెమిస్టర్ అంటే మనకి 6th సెమిస్టర్లో వచ్చేసి మనకి కంప్లీట్లీ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇదే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. దీంట్లోనే మనకి ఫుల్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అయితే వస్తుందన్నమాట. లైక్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ మనకి ఫిజికల్గా అక్కడికి వెళ్ళి చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి అడిషనల్ కోర్సెస్ అంటే లైక్ మనకి డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ చేసేటప్పుడే లైక్ మన కొన్ని సాఫ్ట్వేర్ కోర్సెస్ అయితే నేర్చుకోవచ్చు అనమాట. అవి చూద్దాం ఒకసారి. ఫస్ట్ వచ్చేసి మనకి ఆటో క్యాడ్, నెక్స్ట్ మనకి ఈ ట్యాబ్స్ కానీ, నెక్స్ట్ మనకి 3ds మ్యాక్స్ కానీ, నెక్స్ట్ వచ్చేసి మనకి రీవిట్ కావచ్చు, నెక్స్ట్ మనకి స్టాడ్ ప్రో కావచ్చు. ఇలాంటి రిలేటెడ్ సాఫ్ట్వేర్ కోర్సెస్ అంటే మనకి డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన సాఫ్ట్వేర్ కోర్సెస్ అయితే నేర్చుకోవచ్చు అనమాట. ఈ కోర్సెస్ మనం డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ చేసేటప్పుడు మనకి సపరేట్ ఇన్స్టిట్యూషన్స్ అయితే మనకి బయట ప్రొవైడ్ చేస్తున్నాయి. ఈ కోర్సెస్ అయితే మనం నేర్చుకోవచ్చు వీటితో పాటు. నెక్స్ట్ వచ్చేసి మనకి కెరియర్ ఆఫ్టర్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాక ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు, లేదు బీటెక్ చేసే వాళ్ళు ఉంటే బీటెక్ కూడా చేయొచ్చు అనమాట. మనకి హైయర్ ఎడ్యుకేషన్ కూడా చేయొచ్చు. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాక మనకి బీటెక్ ఇన్ సివిల్ చేస్తే మనకి ఎక్కువ ఆపర్చునిటీస్ అయితే వస్తాయి అనమాట. అండ్ ప్యాకేజ్ కూడా మనకి డిఫరెంట్ అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకి డైరెక్ట్ మనకి సెకండ్ ఇయర్లో అయితే ఎంట్రీ ఉంటుంది. బీటెక్ యాక్చువల్లీ 4 years కదా, ఎవరైతే డిప్లొమా చేసిన వాళ్ళు ఉంటే డైరెక్ట్ వాళ్ళకి 3 years ఉంటుంది. అంటే మనకి ఇక్కడ 3 years, అక్కడ 3 years, టోటల్ 6 yearsలో మనకి కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి జాబ్ ప్రొఫైల్స్ అయితే చూద్దాం. జాబ్ ప్రొఫైల్స్లో చూసినట్లయితే మనకి సివిల్ ఇంజనీర్ ఉంటాయి, కన్స్ట్రక్షన్ మేనేజర్స్ ఉంటారు, కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ ఉంటారు, అసిస్టెంట్ ప్రాజెక్ట్స్ ఉంటారు, ప్లాంట్ ఇంజనీర్, సైట్ ఇంజనీర్, నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఇంజనీర్ కావచ్చు, స్ట్రక్చరల్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కావచ్చు, అర్బన్ ప్లానింగ్ ఇంజనీర్, ఇలా వచ్చేసి మనకి డిఫరెంట్ జాబ్ ప్రొఫైల్స్ అయితే ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి గవర్నమెంట్ సెక్టార్స్లో జాబ్స్ చూసినట్లయితే మనకి మున్సిపల్ కార్పొరేషన్స్లో జాబ్స్ అయితే ఉంటాయి, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాలో కూడా మనకి జాబ్స్ అయితే ఉంటాయి అనమాట. ఇండియన్ రైల్వే కూడా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఎలక్ట్రిసిటీ బోర్డ్స్లలో కూడా మనకి లైక్ TSSPDCL కావచ్చు, NPDCL కావచ్చు, వీటిలలో కూడా మనకి జాబ్స్ అయితే ఉంటాయి అనమాట. నెక్స్ట్ మనకి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కూడా మనకి జాబ్స్ అయితే ఉంటాయి. సెంట్రల్ పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్లో కూడా మనకి జాబ్స్ ఉంటాయి. ఇరిగేషన్ అండ్ PWD డిపార్ట్మెంట్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జాబ్స్ అయితే చాలా ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి గౌట్ మెగా కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి అనమాట. వీటిలో కూడా మనకి జాబ్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ మనకి గౌడ్ హౌసింగ్ స్కీమ్స్లలో కూడా మనకి జాబ్స్ వేకెన్సీస్ అయితే ఉంటాయి. వీటిలో కూడా మనం జాబ్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రైవేట్ సెక్టర్లో జాబ్స్ చూసుకున్నట్లయితే మనకి టాటా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనకి జాబ్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ మనకి రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా మనకి జాబ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. L&Tలో కూడా మనకి జాబ్స్ అయితే ఉంటాయి. హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీస్లో కూడా మనకి ఈ జాబ్స్ అయితే ఉంటాయి అనమాట. లైక్ మనకి కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో మనకి ఏ కంపెనీ అయినా కానీ మనకి సివిల్ ఇంజనీర్స్ని అయితే తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. అందుకని మనకి ఏ కన్స్ట్రక్షన్ లైక్ రోడ్ కన్స్ట్రక్షన్ కావచ్చు, నెక్స్ట్ మనకి బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కావచ్చు, వీటిలలో మనకి ఏ కంపెనీస్ అయినా కానీ మనకి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళని అయితే కంపల్సరీ రిక్రూట్ అయితే చేసుకుంటారు. నెక్స్ట్ మనకి యావరేజ్ శాలరీ చూసుకున్నట్లయితే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాక మనకి 3 lakhs to 5 lakhs వరకు అయితే ప్యాకేజ్ అయితే వస్తుందన్నమాట. లైక్ గవర్నమెంట్ సెక్టర్ అయినా కావచ్చు, ప్రైవేట్ సెక్టర్ అయినా కావచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ అయితే షేర్ చేయండి.